మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 32వ అధ్యాయం 7 నుంచి 14 వచనముల వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 7వ వచనమును చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే సీనాయి కొండకి ఎక్కి వెళ్ళి 40 రోజులు అవుతున్నటువంటి సమయంలో మోషే మాకు కనబడటం లేదు, ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మమ్మును ఇక్కడికి రప్పించిన ఆ ఇశ్రాయేలు దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి అహరోను దగ్గరకు వెళ్ళి అతన్ని బలవంతం చేసి అతని మీద ఒత్తిడి తెచ్చి ఒక బంగారు పోతదూడను విగ్రహముగా తయారు చేయించుకుంటారు. ఆ పోతదూడ ముందు బలులను అర్పిస్తారు. ఆ తర్వాత తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేస్తారు. మోషే కొండపైన దేవునితో ముఖాముఖి అనుభవం కలిగి ఉంటూ ఉన్నాడు. కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఘోరమైనటువంటి దుష్టత్వములోను, విగ్రహారాధనలోను, భయంకరమైన పాపములోను పడి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవునికి ఇయ్యాల్సినటువంటి స్థానము దేవునికి ఇయ్యక నిర్జీవమైనటువంటి ఒక దేవతా ప్రతిమకు ఇస్తారు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన స్థానము ఎవరికిచ్చినా దేనికిచ్చినా ఆయన ఊరుకోడు. దేవుని స్థానము దేవునికి దక్కాల్సిందే, దేవుని స్థానము దేవునికి చెందాల్సిందే. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు ఆ విగ్రహమును చేయించుకొని ఈ విధంగా అంటూ ఉన్నారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అంటూ ఉన్నప్పుడు ఆ మాట దేవుని యొక్క చెవినబడింది. 2, వారు చేయుచున్న హేయమైనటువంటి కార్యములు దేవుని యొక్క కంటికి కనబడింది. ఒక ప్రాముఖ్యమైన విషయం, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ప్రతిదీ చూచే దేవుడు, ఆయన ప్రతిదీ ఆలకించే దేవుడు. అన్యజనుల యొక్క విగ్రహాలు మాత్రం ఎలా ఉంటాయంటే, కన్నులుండియు చూడలేవు, చెవులుండియు వినలేవు, ముక్కుండియు వాసన చూడలేవు. కానీ మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన చూచే దేవుడు. ఆదికాండం 16:13 చూస్తాం, ఆయన చూచే దేవుడు. ఆయన మనము మాట్లాడుకునేటటువంటి మాటలను కూడా ఆలకించే దేవుడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, మలాకీ గ్రంథం గనక మనం చదివినట్లయితే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు ఏమి మాట్లాడుకుంటూ ఉన్నా ఆ మాటలను దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. కనుక మన దేవుడు చూచే దేవుడు, ఆలకించే దేవుడు. ఇశ్రాయేలీల యొక్క ఘోరమైనటువంటి పాపాన్ని, దుష్టత్వాన్ని ఆయన చూచాడు. వారు పలుకుతున్న మాటలను కూడా ఆయన విన్నాడు. మోషేతో అంటూ ఉన్నాడు, మోషే, ఐగుప్తు నుండి నీవు తీసుకొని వచ్చిన నీ ప్రజలు చెడిపోయిరి, నువ్వు దిగి వెళ్ళు, నేను వారిని నాశనము చేయబోతూ ఉన్నాను, నువ్వు ప్రక్కకి తప్పుకో, నా ఉగ్రత వారి మీదకి రప్పించబోతూ ఉన్నాను. వారిలో ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదు. ఈ ఘోరమైనటువంటి దుష్టకార్యము చేసిన ఏ ఒక్కరూ కూడా బ్రతకటానికి వీల్లేదు. నా కోపము వారి మీద రగులుకుంటుంది అని చెప్పినప్పుడు మోషే చేసిన పనేంటో తెలుసా? ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య నిలబడి
ఇశ్రాయేలీల పక్షముగా వారిని క్షమించమని దేవుణ్ణి వేడుకుంటాడు, విజ్ఞాపన చేస్తాడు. మోషేకు ఆ అవసరం లేదు. దేవుడు మోషేతో మాట్లాడిన మరొక మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రక్కకు తప్పుకో, నేను వారిని నాశనము చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటాడు. దేవుడు పలికిన ఈ మాట ఒక్కసారి ఎలా ఉందో ఆలోచన చేయండి. మోషే స్థానంలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? ఎవరైనా కూడా సహజంగా ఏం చేస్తారు? మోషే నువ్వు ప్రక్కకు తప్పుకో, నేను వారిని నాశనం చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే, అనేక మంది వారు ఏమైపోయినా పర్వాలేదు, నేను గొప్ప జనం అవుతాను కదా, వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు కదా, కనుక వారు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను, నా కుటుంబము, నా సంతానము, నా పిల్లల పిల్లల తరములు ఆశీర్వదించబడతాయి, వృద్ధిలోకి వస్తాయి, గొప్ప జనముగా నా సంతానం చేయబడుతుంది. అబ్బా ఎంత ధన్యత, వారు నాశనం అయిపోతే అయిపోయారులే అనుకునే వారు ఎక్కువ, అనుకునే అవకాశం కూడా ఎక్కువే. మోషే ఎందుకు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే సాక్ష్యం పొందాడంటే, మోషే ముందు వెనక ఒకేలాగా ఉన్నాడు. 10 మందిలోనూ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నాడు. వారు చేసే హేయమైన కార్యమును బట్టి దేవుని దగ్గర అవును ప్రభువా మీరు చేయండి అని చెప్పుంటే పరిస్థితి ఏంటి? మోషే తన స్వార్థం తాను చూసుకోలేదు. మోషే కేవలము తన యొక్క కుటుంబం గురించి, వంశము గురించి, గోత్రము గురించి ఆలోచన చేయలేదు. దొరికిందే అవకాశం అని భావించి దాన్ని ఉపయోగించుకొని తన భవిష్యత్తు కొరకు ఒక స్వార్థపూరితమైనటువంటి నిర్ణయమును తీసుకోలేదు. మోషే దైవిక స్వభావము కలిగి, దేవునికి కలిగి ఉన్నటువంటి మనస్సు కలిగి, ఇశ్రాయేలీల పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. అయ్యా, మీ మహాశక్తి చేత, బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుండి మీరు విడిపించి, ఎర్ర సముద్రము దాటించి, వారిని క్షేమంగా ఇక్కడ వరకు తీసుకుని వచ్చి, ఇప్పుడు వారు అరణ్యములో నశించిపోయారంటే, అది మీ ఉగ్రత వలన నశించిపోయారంటే, భావి తరముల వారు, పొరుగు రాజ్యముల వారు, భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏమని భావిస్తారు? మీ గురించి ఏమని ఆలోచన చేస్తారు? అయ్యా, మీ కోపాగ్ని మళ్లించుకొని వారిని క్షమించి విడిచిపెట్టండి. నీ సేవకుడైన అబ్రహాముతో మీరు చేసినటువంటి నిబంధనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అబ్రహాము యొక్క సంతానమునకు మీరు వాగ్దత్తంగా ఇస్తానని మాటిచ్చారు. ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకునండి అని చెప్పినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఇశ్రాయేలీల విషయమై చెయ్యాలి అనుకుంటున్నటువంటి కీడును గురించి సంతాపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి విషయం! దేవుడు ఆయన తీసుకునేటటువంటి నిర్ణయం గురించి సంతాపపడటమా? ఎవరైనా సంతాపపడవచ్చు, ఆలోచన చేయవచ్చు. కానీ మన దేవుడు ఒక నిర్ణయమును తీసుకొని ఆ నిర్ణయం విషయంలో ఆయన సంతాపపడటము అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం. దేవుడు సంతాపపడటం ఏంటి? ఆయన ఆలోచనలు మన వంటి ఆలోచనలు కావు. ఆయన క్రియలు మానవుని క్రియల వంటివి కావు. ఆయన ఉన్నతుడు, అత్యున్నతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ప్రేమకు కొలతే లేదు. మనం కొలవలేము ఆయన ప్రేమను. అలాంటి దేవాతి దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దాని విషయంలో ఆయన సంతాపం పొందుతాడా? పశ్చాత్తాపం పొందుతాడా? ఆ నిర్ణయం విషయంలో వెనక్కి తిరిగి చూసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తిరిగి తీసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా. మన దేవుడు ఇలాగున
ఒక నిర్ణయం తీసుకున్నందుకు సంతాపపడినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజుగా సౌలును నియమించుట. ఈ విషయంలో దేవుడు తన హృదయంలో విస్తారంగా సంతాపపడ్డాడు. సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు సౌలుకు ఒక పని చేయమని చెప్పినప్పుడు సౌలు ఆ పనిని సంపూర్ణంగా చేయలేదు. నోవహు మాత్రం దేవుడు తనకు ఆజ్ఞాపించిన దాని విషయంలో సంపూర్ణంగా విధేయతతో యావత్తూ చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం. కానీ సౌలు విషయానికి వస్తే సంపూర్ణంగా దేవునికి లోబడలేదు, విధేయత చూపించలేదు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సౌలును ఇశ్రాయేలీల మీద నేను మొట్టమొదటి రాజుగా చేసినందుకు నా హృదయంలో సంతాపపడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత 2వ సందర్భం, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివేను దేవుడు నాశనం చేయాలి అనుకున్నప్పుడు యోనా ప్రవక్త వెళ్ళి దేవుని గురించి ప్రకటన చేయగా దేవుడు నినివే ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని గోనె పట్టను ధరించుకొని దేవాతి దేవునిని వేడుకొన్నప్పుడు ఉపవాస దినము చాటించి దేవునికి మొరపెట్టినప్పుడు నినివేకు దేవుడు చెయ్యాలి అనుకున్న కీడును గురించి సంతాపం పొందినట్లుగా మనం చూస్తాం. దేవాతి దేవుడు ఒక నిర్ణయమును తీసుకోగా ఆ నిర్ణయం విషయంలో సంతాపపడినటువంటి సందర్భాలు అతి తక్కువ. ఈ 3 మనం చూడగలం. ఇశ్రాయేలీల విషయంలో ఆయన చెయ్యాలి అనుకున్న కీడు విషయంలో ఆయన సంతాపం పొందుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? దైవిక నిర్ణయమును కూడా మార్చడానికి దేవుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని, దేవుడు కలిగి ఉన్న ఒక ఉద్దేశమును మార్చటానికి వెనకాల పనిచేసిన శక్తి, దేవుని యొక్క నిర్ణయం విషయంలో అది మళ్లించబడటానికి వెనక ప్రధానమైన కారణమైన విషయం ఏంటంటే మోషే చేసినటువంటి విజ్ఞాపన. మోషే చేసిన ప్రార్థనను బట్టి, మోషే చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో సంతాపం పొందుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మోషే ఎలా విజ్ఞాపన చేశాడంటే, మొదట దేవునిని ఘనపరిచాడు. అయ్యా, మీ బాహుబలం వలన, మహాశక్తి వలన మీరు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించారు అని చెప్పడం జరిగింది. చెర నుండి ఐగుప్తీయులు వెలుపలికి రావడం దేవుని బాహుబలము వలన అని మోషే దేవుని బాహుబలమును ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని ఔన్నత్యాతిశయమును ఘనపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూచినప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను మరి మోషే దేవునికి జ్ఞాపకం చేస్తూ దేవునికి విజ్ఞాపన చేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన చేసిన వాగ్దానమును మర్చిపోడు. కాబట్టి మోషే ఆ వాగ్దానమును ఎత్తిపట్టుకొని, ఆ నిబంధనను ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో వేడుకొన్నాడు. మరి ఆ నిబంధనను బట్టి, వాగ్దానమును బట్టి దేవుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో సంతాపం పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూచారా? దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలీల మీదకి రాకుండా మోషే విజ్ఞాపన ఆపుతుంది. అలాగే తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి ఎన్నో పర్యాయములు వచ్చేదే. కృపాకాలంలో ఉంటున్నాం. ఎందుకని క్షమించబడుతున్నాం? అత్యంత దుర్మార్గులు ఎందుకు క్షేమంగా జీవించగలుగుతూ ఉన్నారంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టము లేదు కనుక. ప్రభువు ప్రతి మానవుని విషయమై, ముఖ్యంగా మన విషయమై, విశ్వాసుల విషయమై తండ్రి కుడిపార్శ్వమున చేరి విజ్ఞాపన చేయొచ్చు. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో మోషే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం కూడా అటువంటి ప్రార్థన, విజ్ఞాపన మన కొరకు, సంఘం కొరకు, కుటుంబము కొరకు,
నశించిపోతున్న ఆత్మల కొరకు చేయబద్దులమై ఉంటూ ఉన్నాం. అలాగున చేయుదుంగాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యమునకై స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.